బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. అనంతరం స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. కాగా యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఇక ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలన్నారు. ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని కొనియాడారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ అంటూ ప్రశంసించారు. అందుకే యూనివర్సిటీగా బోర్డు చైర్మన్గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనివాసరాజు, ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైట్ ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, స్వాతి, మొత్తంగా గత కొద్దిసేపటి క్రితం అయితే మాత్రం తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి ఆనంద్ మహీంద్రతో పాటు కో చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీనిరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో పాటు వివిధ రంగాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తంగా అయితే మాత్రం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలే ఇటు రాష్ట్ర సచివాలయంలో సమావేశంలో చర్చకొచ్చినట్లుగానే చెప్పాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపు నుంచి 100 కోట్ల వరకు కేటాయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి కనపడింది. అదేవిధంగా పలు సూచనలు కూడా చేయడంతో పాటు అంటే యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటుకు ముందుకు రావాలంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా వారికి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎవరికి తోచిన విధంగా కూడా వారు వివిధ రూపాల్లో యూనివర్సిటీకి నిర్వహణకు సహకారం ఖచ్చితంగా అందించి తీరాలి అనే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కోరినటువంటి పరిస్థితి కనపడింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది నుంచే పూర్తి స్థాయిలో కూడా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి పలు కోర్సులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆ కోర్సులు ఏ విధమైనటువంటి కోర్సులను ప్రారంభించబోతున్నారు, ప్రవేశపెట్టబోతున్నారు అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం పారిశ్రామికవేత్తలకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు అయితే వివరించినటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం అంటే సీఎం ఇటు ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా ఉన్నటువంటి ఆనంద్ మహీంద్ర అయితే మాట్లాడుతూ కూడా చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అయితే మాత్రం ప్రశంసల జల్లు కురిపించారన్నట్టుగానే చెప్పాలి. మంచి విజన్ ఉన్న నాయకుడుగా సీఎం రేవంత్ రెడ్డిని అయితే మాత్రం ఆనంద్ మహీంద్ర అభివర్ణించారు. మొత్తంగా అయితే మాత్రం 100 కోట్ల వరకు కూడా ఫండ్ ను కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.